హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఇది మా డైరీ ఫామ్. ఈరోజు మా వృత్తిగా ఎంచుకున్న డైరీ ఫామ్ని మీకు చూపిస్తున్నాను. ఇవి మేము దానా స్టోర్ చేసుకునే డబ్బాలు. ఇందులో ఇట్లా కొబ్బరి చెక్క, కందినున్న, గోధుమ పొట్టు స్టోర్ చేసుకుంటాం. ఎక్సెస్గా ఉన్న బస్తాలు ఇంట్లో పెట్టుకుంటాం. డబ్బాల్లో అయిపోయినప్పుడు తీసుకొచ్చి డబ్బాల్లో వేసుకుంటూ ఉంటాం. ఇది మా గేదెలకి వాటర్ ట్యాంక్ అండి. ఇందులో నీళ్ళు పట్టుకుంటాం. నీళ్ళు ఎప్పుడైనా ఇబ్బందిగా ఉన్నా ఒక 4-5 days వాటర్ రాకపోయిన ఇబ్బంది లేకుండా పెద్ద ట్యాంక్ ఒకటి కట్టుకున్నాం. ఇదేనండి మా జీవనాధారం. పొద్దున్న లెగిస్తే మా వర్క్ 5కి స్టార్ట్ అవుద్ది. ఇట్లా చేసుకుంటా నైట్ వరకు పని చేసుకుంటాం. మధ్యలో ఏమన్నా పనులు ఉంటే చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంటాం. ఇది మా గేదెలకి ఫ్యాన్స్. మనం ఇంట్లో ఎలా ఉంటామో వాటికి కూడా అన్ని ఫెసిలిటీస్ ఇస్తేనే అవి కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటాయి. ఇది మా నాయనమ్మ గారు పెంచుకుంటారండి కోళ్ళు. వాటికి సపరేట్గా ఫీడ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ గేదెల్లో వచ్చే వడ్లు వేస్ట్ ఇవి తిన్న తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే అవి తింటూ ఉంటాయి. సాయంత్రం పూట కొన్ని గింజలు వేస్తే తిని గుట్లోకి వెళ్ళిపోతాయి. ఇవన్నీ ఆల్మోస్ట్ నా ఇంట్లో పుట్టి పెరిగినాయే. మేము 7-8 years నుంచి డైరీ ఫామ్ రన్ చేస్తున్నాం. ఎప్పుడైనా పాలు తగ్గినప్పుడు గేదెలను కొనుక్కొచ్చుకుంటాం. మళ్ళీ ఎక్సెస్ ఉన్నప్పుడు అమ్ముకుంటూ ఉంటాం. ఇదేమో వాటర్ కండి. ఒక గేదెకి ఇది వాటర్ పెడతాం, పక్క దాంట్లో మేత వేస్తాం. ఇట్లా అన్నిటికీ ఒక దాంట్లో వాటరు, ఒక దాంట్లో పచ్చిగడ్డి, ఎండుగడ్డి ఇట్లా వేస్తూ ఉంటాం అండి. ఇవి మా దోళ్ళు, పాలు తాగే దోళ్ళు. ఆడదోళ్ళు ఉంచుకుంటాం. మగ ఏమైనా పుడితే పాలు అయిపోయిన తర్వాత బయటకు అమ్మేసుకుంటూ ఉంటాం అండి. సేల్స్కి ఇస్తాం. అది మా వరిగడ్డి. సీజన్ అప్పుడు స్టోర్ చేసి డంప్ చేస్తాం. కొనుక్కొని 2 seasonsకి కొనుక్కుంటాం. అట్లా పట్ట కప్పుకుంటాం వర్షానికి ఇబ్బంది లేకుండా. నేను అసలు ఈ వీడియో తీయడానికి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, మా మిస్సెస్ అసలు చదువుకోలేదు. 15 days నుంచి ఒకటే మన డైరీ ఫామ్లో మన షెడ్లో ఒక వీడియో తీ అని అడుగుతుంది. ఎందుకనేది నాకు అర్థం కాల. తీరా చూస్తే యూట్యూబ్ ఛానల్ ఒకటి స్టార్ట్ చేసింది. నాకు కూడా రీసెంట్గానే తెలిసింది. స్టార్ట్ చేసి కూడా 2-3 నెలలు అవుతుంది. చెప్పలేదు ఆమె. ఎందుకు నువ్వేం చేయగలుగుతావు అని మామూలుగా నేను నార్మల్గా అడిగితే, నాకు చేతనైన వరకు ఏదో ఒక వీడియో చేసుకుంటుంటాను, అప్లోడ్ చేసుకుంటాను. ఇంట్లో ఖాళీగా ఉండి నేను మాత్రం ఏం చేస్తున్నాను, పిల్లలవి అవి ఇవి చేస్తూ ఉంటాను అన్నట్టుగా చెప్పింది. నేను కూడా ఈ వీడియో తీస్తా మాట్లాడటం ఇదే ఫస్ట్ టైం అండి. ఏమన్నా తప్పులు పొరపాట్లు ఉంటే సర్దుకుంటాను. ముందు మంచి వీడియోలు తీస్తానని మేము అనుకుంటున్నాం. తీస్తాం కూడా. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని వీడియో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ మాకు కావాలి. థ్యాంక్ యూ ఆల్.